మెహర్ బాబా కీ జై. షెరియార్ ముండేగర్ ఇరానీ. ఈ భూమి మీద అతని వంటి వారు మరొకరు లేరు. అతడు అద్వితీయమైన వాడు. భయమంటే ఏమిటో ఎరగడు. అతడు నిరుపమానుడు. ఫకీరు దుస్తులలో ఉన్న రారాజు. అతడే షెరియార్ ముండేగర్ ఇరానీ. 1853 సంవత్సరం మార్చి 21వ తేదీన ఖుర్రం షహర్ పట్టణంలో ఒక జొరాస్ట్రియన్ కుటుంబంలో షెరియార్ ముండేగర్ ఇరానీ జన్మించారు. ఎంతోమంది జొరాస్ట్రియన్ వలనే షెరియార్ తండ్రి అయిన ముండేగర్ కూడా నిరుపేదే. ఖుర్రం షహర్లోని శాంతి స్తూపం వద్ద కాపలివానిగా ఉండేవాడు షెరియార్ తండ్రి. జొరాస్ట్రియన్ల సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి శవాలను ఎత్తుగా ఉండే ఒక స్తూపంపై ఉంచి ఆకాశంలో విహరించే రాబందులకు ఆహారంగా ఉండేలా ఏర్పాటు చేసేవారు. ఆ స్తూపాన్ని శాంతి స్తూపం, టవర్ ఆఫ్ సైలెన్స్ అని పిలిచేవారు. షెరియార్కి 5 ఏళ్ల వయసులోనే అతని తల్లి చనిపోయింది. ముండేగరు ఛాందసుడైన జొరాస్ట్రియన్ కాదు, అలాగని నాస్తికుడు కాదు. అతనికి కొన్ని సొంత భావాలు ఉండేవి. అతను మహమ్మదీయ ముండేగరు ప్రతి మనిషిలోనూ దివ్యత్వాన్ని చూడగలిగేవాడు. ముండేగర్ తాను నమ్మిన సనాతన ధర్మంలోని భగవంతుని దర్శనం కోసం పరితపించేది. షెరియార్లో ఆధ్యాత్మికత పట్ల మక్కువ అతని పిన్న వయసులోనే వికసించింది. చిన్నతనం నుండి జీవితం పట్ల నిరాసక్తతో ఉండేవాడు. అతనికి భౌతిక పరంగా ఏ విధమైన ఆశలు లేవు. 1865 సంవత్సరంలో తనలో రగులుతున్న విరహాగ్ని గురించి తన తండ్రికి వివరించి కుటుంబ సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి భగవద్ అన్వేషణకు బయలుదేరాడు షెరియార్. అప్పటికి షెరియార్ వయసు 12 సంవత్సరాలు. షెరియారు ఇరాన్ దేశమంతా తిరిగాడు. రాత్రి సమయంలో ఏదో ఒకచోట విశ్రమించేవాడు. బిచ్చాటనతో కడుపు నింపుకునేవాడు. పసివాడైన ఆ బిచ్చగాడికి భగవంతుడు తప్ప వేరే దిక్కు లేదు. అతను సంపూర్ణంగా భగవంతునిపైనే ఆధారపడేవాడు. భగవంతుణ్ణి వెతకడానికే అతను అంకితమయ్యాడు. తనకు ప్రియమైన భగవన్ నామాన్ని యజ్దాన్ 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 అని నిరంతరం జపిస్తూ షెరియారు భగవంతుని కోసం అన్వేషించేవాడు. భగవద్ అన్వేషణలో సంచరించేటప్పుడు షెరియారు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. బాహ్యంగా అతను ఎదుర్కొన్న కష్టాల వలన అంతర్గతంగా శక్తిని కూడగట్టుకున్నాడు. కారణం ఆ కష్టాల ద్వారా తాను భగవంతునికి దగ్గరవడమే. ప్రపంచాన్ని త్యజించిన వారు భగవంతునికి చెందినవారవుతారు అనేది షెరియారు గమ్యం. కొన్ని సమయాలలో షెరియారు ఇతర సన్యాసులతో కలిసి ప్రయాణించేవాడు. ఒకసారి తనకంటే పెద్దవారైన 3 సన్యాసులతో కలిసి ప్రయాణం చేస్తూ ఒక దట్టమైన అరణ్యంలో మకాం చేశాడు. ఆ విధంగా అరణ్యాల్లో సంచరిస్తున్న షెరియారు భగవత్ సత్యం కోసం అన్వేషిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను దర్శించినాడు. షెరియారుకు 20 ఏళ్లు నిండాయి. భగవద్ అన్వేషణ కోసం భారతదేశానికి పయనమవ్వాలని నిర్ణయించుకున్నాడు షెరియార్. 1873-74 సంవత్సరాల మధ్యలో తన అన్నగారైన కోదా దాడితో కలిసి షెరియారు బొంబాయి చేరే ఓడలో పయనమయ్యాడు. భారతదేశం చేరగానే కోదాదాడుకు ఒక దుకాణంలో ఉద్యోగం దొరికింది. అతను తన తమ్ముడు షెరియార్ను కూడా అలాంటి ఉద్యోగంలో చేరమన్నాడు. షెరియారు తన జీవితంలో మొదటిసారిగా ఉద్యోగంలో చేరాడు. కానీ తన అన్వేషణ కొనసాగించాడు. దుకాణంలో విధులను నిర్వహిస్తూ కూడా ఆంతరికంగా ఎప్పుడూ దృష్టి భగవంతునిపైనే ఉంచి భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు షెరియార్.
కొన్ని రోజులకి షెరియారు ఆ ఉద్యోగం నుండి వైదొలిగాడు. మళ్ళీ షెరియారు తన అన్వేషణ మొదలుపెట్టాడు. షెరియారు తన మార్గంలో ఎంతోమంది సాధువులను, యోగులను, తాపసులను దర్శిస్తూ పుణ్యక్షేత్రాలలో కొద్దిసేపు సేద తీర్చుకునేవాడు. కరాచీలో కొన్ని రోజులు గడిపాడు. కరాచీ నగరం ఎందుకు వెళ్ళాడో ఎవరికీ తెలియదు. కానీ అక్కడ ఒక నెల రోజులున్న తర్వాత తన ప్రయాణం మళ్ళీ కొనసాగించాడు షెరియార్. కానీ ఈసారి ప్రయాణానికి గమ్యం లేదు. భగవంతుని యొక్క ఆశీస్సులతో అతను ఎన్నో మైళ్ళ దూరాలు కాలినడకన పర్యటించాడు. అప్పుడతనికి అర్థమైంది, కరుణామయుడైన భగవంతుడు తనకు సహాయం చేయడానికి దేవదూతని పంపాడని. కృతజ్ఞతతో నిండిన అతని హృదయం ఇలా విలపించింది. ఓ యజ్దాన్, ప్రీతమ భగవాన్, నీవు అనంతమైన ప్రేమమయుడవు, అనంత కరుణామయుడవు. కానీ తండ్రి, ఒక్కసారైనా నీ దర్శనం నాకు ప్రసాదించవేమి? నా జీవితం నీదే, నిన్ను ఒక్కడినే నేను ప్రేమించేది అనేవాడు షెరియార్. షెరియార్లో భగవదైక్యం పొందాలనే ఉత్కంఠ తీవ్రతరమయ్యింది. తనకు సహాయం చేయడానికి భగవంతుడు ప్రసాదించిన దివ్యానుభూతుల తర్వాత ఆ ఉత్కంఠ మరింత అధికమైంది షెరియార్లో. అతడొక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భగవద్ అన్వేషణ కొనసాగించాలని, దానికోసం అవసరమైతే తన జీవితాన్ని పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు షెరియార్. అలా షెరియార్ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. షెరియారు భారతదేశంలో జరిపిన ప్రయాణాలలో ఎన్నో రకాలైన యోగులను, సాధువులను, మునులను చూశాడు. 10 సంవత్సరాల పాటు షెరియార్ జరిపిన సంచారంలో ఎందరో సాధువులను, యోగులను, ఋషులను కలిశాడు. కానీ ఏ ఒక్కరూ అతని తపనను, దాహాన్ని తీర్చలేకపోయారు. 1884 సంవత్సరం సాధకుడైన షెరియారు వయస్సు 31 సంవత్సరాలు. కఠోరమైన నిష్టలు ఆచరించినప్పటికీ గమ్యం చేరకపోవడంతో అతనిలో అసహనం పెరిగింది. ఆఖరి ప్రయత్నంగా షెరియారు గుజరాత్లోని అడవి ప్రాంతంలో ప్రవేశించి చిల్లా అనే దీక్షను పూనుకున్నాడు. చిల్లా అనగా 40 రోజుల పాటు పగలు రాత్రి ఒక వృత్తాకారంలో స్థలంలో గడపడం. ఆ ఆధ్యాత్మిక దీక్షను చిల్లానాశిని అని కూడా అనేవారు. తన సమస్యకు చిల్లా ఒక్కటే పరిష్కారం అని షెరియారు నిర్ణయించుకున్నాడు. అతను 18 సంవత్సరాల పాటు అతనిలో తెగింపు వచ్చేసింది. భగవదైక్యమో మరణమో ఏదో ఒకటి తేలిపోవాలి అనుకున్నాడు షెరియారు. తిరుగులేని దృఢ నిర్ణయం తీసుకున్న షెరియారు తన చేతితో నేల మీద వృత్తాన్ని గీసి అందులో ప్రవేశించాడు. అతని హృదయం భగవదైక్యం కోసం ప్రార్థించింది. కాలం చాలా నెమ్మదిగా గడుస్తోంది. ఆ సమయంలో షెరియారు చాలా కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నాడు. షెరియారు ఆ పరీక్షలన్నీ ధైర్యంగా తట్టుకుని వృత్తం నుండి బయటకు ఒక్క అంగుళం కూడా కదలలేదు. అలా 30 రోజులు గడిచాయి. 10 రోజులే మిగిలి ఉన్నప్పటికీ ఇక కొనసాగడం షెరియారికి కష్టసాధ్యమైంది. ఇక ఒక్క క్షణం కూడా వృత్తంలో ఉండలేని పరిస్థితి వచ్చింది షెరియార్కి. షెరియార్ కాలు వృత్తం బయట మోపాడు. షెరియార్కి అంతా అయోమయంగా ఉంది. ఇది భగవంతుని వాడియేనా? భగవంతుడే తనను ఆజ్ఞాపిస్తున్నాడా? మెలకువ రాగానే షెరియార్కి దివ్యవాణి పలుకులు గుర్తుకు వచ్చి దివ్యాజ్ఞ ఎలా అమలుపరచాలో అర్థం కాక అప్రయత్నంగా దక్షిణ దిశగా పూనా నగరం వైపు నడక సాగించాడు. షెరియారు సురక్షితంగా పూనా నగరం చేరి తన అక్కయ్యైన ఫిరోజా ఇంటిని కనుగొన్నాడు. అతను ఎప్పుడూ ఏకాంతంలో ధ్యానంలో గడిపేవాడు. 1883 సంవత్సరంలో ఒకనాడు షెరియారు హృదయమంతా వ్యాకులత వ్యాపించగా తన అక్క ఫిరోజాతో తాను ఇల్లు విడిచిపెట్టిపోవలసిన సమయం వచ్చిందని చెప్పాడు. ఫిరోజా కళ్ళనీళ్లు నింపుకొని
తమ్ముడైన షెరియార్ని బతిమలాడిద్ది. ఇల్లు విడిచి వెళ్ళవద్దు, నీవు పూనాలోనే ఉండు. నీవు వెళ్ళడానికి నేను సమ్మతించలేను. బిచ్చగాడిలా భారతదేశమంతా ఎందుకు తిరగాలి? నీ అభిమతం అర్థం లేనిది. ఇక్కడే ఉండు, హాయిగా పెళ్లి చేసుకుని స్థిరపడు. నీ అక్కగా వేడుకుంటున్నాను అని ప్రాధేయపడింది. షెరియారు హృదయంలో దివ్యవాణి మరోసారి ఇలా ప్రతిధ్వనించింది. షెరియార్, నీ కుమారుని ద్వారానే నన్ను నీవు తెలుసుకోగలవు అనే మాటలు ప్రతిధ్వనించాయి. వెంటనే షెరియారు ఇలా అన్నాడు అక్కతో, నేను పెళ్ళంటూ చేసుకుంటే తన ఇంటి ముందు నుంచి వెళుతున్న చిన్నారి షిరీని చూపించి ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అన్నాడు షెరియార్. షెరియారు అలా అనడానికి ఒక అర్థం ఉంది. నా వయసున్న మనిషికి అంత పసిపాపనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరు అంగీకరిస్తారు? జరిగిందేదో జరిగింది. ఎలాగైతేనేమి అసాధ్యమైన ప్రతిపాదనతో అక్కను ఓదార్చగలిగాడు షెరియార్. ఫిరోజా షెరియార్తో ఇలా అంటుంది, నీవు చూసిన బాలిక తల్లి నాకు ప్రియనేస్తమే. ఆ బాలికను నీకిచ్చి వివాహం చేయడానికి సమ్మతించారు అని చెప్పింది కొద్ది రోజుల అనంతరం. చిన్నారి బాలికైన షిరీన్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. షెరియారు షిరీన్ బానుల వివాహం జరిగింది. కుటుంబాన్ని పోషించడానికి షెరియారు ఉద్యోగం చేయవలసి వచ్చింది. మొదట్లో తోటమాలిగా, వంటవానిగా పనిచేశాడు. తర్వాత కొంచెం పెద్ద ఉద్యోగంలో లాడ్జీ మేనేజర్గా చేరాడు. క్రమంగా పూనాలో చాలామంది మిత్రులను కూడగట్టుకున్నాడు. అప్పటి వరకు తనకున్న పార్సీ పేరు షెహర్యార్ కాస్త తన మిత్రుల సంబోధన ప్రకారం షెరియారుగా స్థిరపడింది. షెరియారు సంపాదన కోసమే వ్యాపారం చేసేవాడు కాదు. భగవంతునిపై నామమైన యజ్దాన్ అతని పెదాలపై ఆడుతూనే ఉండేది. షెరియార్ తన మిత్రులతో తరచూ ఇలా అంటూ ఉండేవాడు, భగవంతుని ఇచ్చ ప్రకారమే అంతా జరుగుతుంది. జరిగిపోయినదంతా జరగవలసి ఉన్నది కాబట్టే జరిగింది. ఏదైతే జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది. చేసేదంతా భగవంతుడే అనేవాడు షెరియార్. తన కుటుంబం పట్ల తనకు గల బాధ్యతను ఏనాడు షెరియారు విస్మరించలేదు. కుటుంబానికి కావలసినవన్నీ తప్పక సమకూర్చేవాడు. స్వభావ సిద్ధంగా అతి ఉత్తముడు, దయార్థ హృదయుడు షెరియార్. షెరియారు సంసార జీవితానికి బాగానే అలవాటు పడ్డాడు. అతను చమత్కారంతో హాస్యం రంగరించి మాట్లాడేవాడు. షెరియారు ఏ విషయంలోనూ సందిగ్ధంతో మసిలేవాడు కాదు. అతని బాహ్య శరీరం ఎంత ఆరోగ్యంగా దృఢంగా ఉండేదో అతని అంతరంగం కూడా అంత ఉన్నతంగా వెలుగొందేది. పసితనంలో ఇరాన్ దేశంలో ఉన్నప్పుడు షెరియారు పాఠశాలకు వెళ్ళనప్పటికీ అకస్మాత్తుగా అద్భుత రీతిలో పర్షియా, అరబిక్ మరియు హిబ్రూ భాషలకు చదవడం, మాట్లాడడం, వ్రాయడం నేర్చుకోగలిగాడు. తన మనసుకున్న ముసుగును ఎవరో తొలగించినట్టు వెంటనే తనలో ఇదివరకు కూడగట్టుకున్న జ్ఞాన సంపద తన స్వాధీనంలోకి వచ్చినట్టు అనుభూతి పొందాడు షెరియారు. వివాహమైన తొలి రోజులలో షెరియారు షిరీన్కి హఫీజ్ యొక్క దివాన్ షానామా అనే గ్రంథాలను చదివి వినిపించి ఆమెకు పర్షియా భాష కూడా నేర్పాడు. అతడు భార్యను అమితంగా ప్రేమించేవాడు. ఆమెను సంతోషపెట్టడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించేవాడు. ఆమెను భగవంతుడు తనకిచ్చిన బహుమానంగా భావించేవాడు షెరియార్. షిరీన్కి మొదటి సంతానంగా జంషెడ్డు జన్మించాడు. ఆ తర్వాత 1894 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీ తెల్లవారుజామున మేర్వాను జన్మించారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూడటానికి ఇరుగు పొరుగువారు, బంధువులు ఆసుపత్రికి తరలి వచ్చేవారు. ఆ బాలుని అందాన్ని వారంతా ఎంతో కొనియాడారు. ఆ రోజు
వెల్లివిరిసిన ఆనందం యుగయుగాలుగా నిలిచి ఉంటుంది. వాతావరణమంతా కొత్తదనం అలుముకుని ఆహ్లాదకరంగా మారిపోయింది. ఆ ఆనందానికి మూలం తన బిడ్డడే అన్న విషయం షెరియారుకొక్కడికే తెలుసు. ఆ పసివాడు మొత్తం ప్రపంచానికే నవ్యత్వాన్ని, శుభాన్ని తీసుకువస్తాడు అని. అవతార్ మెహర్ బాబాకి జై.